మైసూర్లో అయితే వర్షాలు మామూలుగా లేవు. చలి కూడా అలానే ఉంది. చాలా ఎక్కువ పడుతున్నాయి వర్షాలు. కంపల్సరీగా రోజులో ఒక్కసారైనా మినిమం ఒక్కసారైనా పడుతుంది ఫుల్‌గా. అందుకని మేము ఇంకా ఈ బట్టల స్టాండ్ ఒకటి తీసుకున్నాం ఆరబెట్టుకోవడానికి. నార్మల్‌గా అయితే మాది సింగిల్ హౌసే ఇండివిడ్యువల్‌గా. మేడ పైన ఎప్పుడు ఆరబెట్టుకుంటాం. కానీ ఆరబెట్టి వచ్చి ఏదో పనిలో ఉంటాం అనేలాగా వర్షం పడిపోతుంది. మొత్తం తడిచిపోతున్నాయి. తడిస్తే అదొక స్మెల్ వస్తుంది కదా! ఇంకా అందుకని ఈ స్టాండ్ అయితే తీసుకున్నాం. ఇదైతే మనం ఎక్కడ ఏ రూమ్‌లో అయినా పెట్టుకోవచ్చు. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో, ఎలాగా మనం మిషన్‌లో సగం డ్రై అయిపోతాయి కాబట్టి దీనిపైన వేసి ఫ్యాన్ కింద కొంచెం పెట్టుకుంటే ఆరుతుందని తీసుకున్నాం. ప్రోడక్ట్ అయితే బాగుంది. మా బాబు లేచుంటే ఏ పని చేయనివ్వడు. అసలు ఇవేవి ఏ పనిలో కూడా నేనే చేస్తాను, నేనే ఉంటానంటాడు. ప్రతి ఇంట్లో ఉన్నదే కదా పిల్లలుంటే. ఇంకా అందుకని వాడు నైట్ పడుకుని పోయాడు 9 కల్లా. అందుకు మేము ఇంక ఇది ఫిట్ చేసాము. యాక్చువల్‌గా ఇది తీసుకొని 2-3 డేస్ అయితే అయిపోయింది వచ్చి. మాకు చేయటానికి కుదరలేదు వీడు పడుకోక. ఈరోజు ఇంకా పడుకున్న వెంటనే స్టార్ట్ చేసాం. ఫస్ట్ అయితే కొంచెం లూజ్‌గానే ఉంది. ఎందుకంటే అది పట్కర్ లాంటిది ఉండాలి. అది గట్టిగా పట్టుకొని ఇంకో సైడ్ టైట్ చేయాలి. అది లేదు. అందుకు ఫస్ట్ అయితే నార్మల్‌గా ఫిట్ చేసిన తర్వాత ఎవరికైనా మార్నింగ్ అడిగేసి దాన్ని టైట్ చేద్దామని ఉంచాం. ఎలా ఉందో చూడాలి కదా! లేదంటే రిటర్న్ పెట్టాలి. అందుకని అంతా ఫిట్టింగ్ అయితే బాగా బాగుంది. ప్రోడక్ట్ కూడా గట్టిగానే ఉంది. కొంచెం బట్టలున్నాయి ఆరపెట్టడానికి కానీ ఇంకా ఆ రోజు నైట్ ఎలా అయినా చేయాలని ఇంకా అది చేసేసాం. ప్రోడక్ట్ అయితే బాగుంది. హైట్ కూడా చాలానే ఉంది. చూస్తున్నారు కదా! మీకు వీడియోలో కనిపిస్తుంది. ఫైనల్‌గా ఇలా ఉంది. సో, బట్టలు వేసాం. ఇలాగా మేము టైట్‌గా ఫిట్ చేయకపోయినా బట్టలు వేసినా సరే బానే ఉంది స్టాండర్డ్‌గానే. ఎవరికైనా నచ్చితే అవసరం అనుకుంటే తీసుకోండి. నేను ప్రోడక్ట్ లింక్ కూడా కిందన పెడతాను. మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.